హలో! హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఇది గోంగూర చికెన్ బిర్యానీ. భలే టేస్టీ యమ్మీగా సూపర్‌గుంటది. గోంగూర వేసి ఫస్ట్‌గా దబర పెట్టుకొని తగినంత నూనె ఏసుకోవాలి. నూనె తక్కువే ఏసుకోండి. ఎక్కువ అవసరం లేదు. అండ్ 6 పచ్చిమిరపకాయలు, గరం హోల్ మసాలా ఏసుకొని కొంచెం ఎగాక ఎర్రగడ్డలు అరకిలో ఎర్రగడ్డలేసాను. సన్నగా తరుక్కొని ఎర్రగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో ఆ టైప్‌లో అందులో వచ్చి తెల్లగడ్డ, అల్లం పేస్ట్ తగినంత ఎక్కువ ఏసుకోవచ్చు, తక్కువ ఏసుకోవచ్చు. కానీ నేను కొంచెం తక్కువే వేసాను. మసాలా తక్కువ వేయాలి అని మసాలాలు తక్కువే ఏసి చేశాను. అయినా బాగుంది టేస్ట్‌గా. మసాలా అల్లం పేస్ట్ ఏసిన తర్వాత ఎర్రగడ్డల్లో అది కొంచెం బ్రౌన్ కలర్‌లో రావాలి. బాగా మిక్స్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చిన తర్వాత అందులో చికెన్ వేసాను. చికెన్ ఏసుకొని కొంచెం చికెన్ లైట్‌గా కొంచెం ఉడికిన తర్వాత ఒక చికెను 1 కిలో ఉంటది. కిలో చికెన్ వేసాను. అండ్ కొంచెం చికెన్ ఉడికాక టమాటాలు హాఫ్ కిలో టమాటాలు సన్నగా ఎర్రగడ్డల్లాగే తరుక్కొని హాఫ్ కిలో టమాటాలు గానీ కొంచెం వేగిన తర్వాత మసాలా 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి, కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, అంటే ఆ చికెన్‌లో కొంచెం కలవాలని కొంచెం పసుపు వేసాను. గోంగూరగానేస్తాం కాబట్టి పచ్చగొస్తది. అందుకని కొంచెం పసుపు వేసాను. గోంగూర ఒక కట్ట ఒక కట్ట సరిపోద్ది. 1.5 సేర్ బియ్యమేసాను. అది గోంగూర కొంచెం ఉడికిన తర్వాత ఇంకొంచెం ముందేసాను గదా! అది ఉడికిన తర్వాత ఇంకొంచెం ఏసాను. ఆ గోంగూర మొత్తం కొంచెం బాగా అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా ఎంతేసుకున్నా పర్వాలేదు. బాగానే ఉంటది టేస్ట్ కొత్తిమీర, పుదీనా ఏసుకొని బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి, అంటే ఆ టమాటాలు వేసాం కదా! అది ఉడికేదాకా కొంచెం ఫ్రై అయ్యేదాకా 10 మినిట్స్ మూత పెట్టేసాను. ఆ టైప్‌లో ఉడికిన తర్వాత అందులో నీళ్ళేసుకున్నాను తగినంత. సేరుకి 1.5 సేరు నీళ్ళు వేయాలి. నేనైతే 2.5 సేరు నీళ్ళు మామూలు అందాజుగా నేనేసుకున్నాను ఎసురు. అందులో కొలవలేదు. అంతే అందాజు తెలుసు కాబట్టి ఏసాను. అందాజుగా నీళ్ళేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక 25 మినిట్స్ మూత పెట్టేస్తే ఎసురొచ్చేస్తది. ఎసురొచ్చిన తర్వాత నేను బాస్మతి బియ్యము బాగా కడిగి 2 గంటల ముందు నానబెట్టుకున్నాను. నానితేనే అన్నం బాగుంటది. అంటే బాస్మతి బియ్యం కదా! అందుకని బియ్యం బాగా నానాలి. ఇంకా బియ్యం ఏసుకొని బాగా 2, 3 సార్లు కలుపుకొని, అంటే అంత ఇదిగా కలపకూడదు. చెంచా ఆ బియ్యానికి తగిలినట్టు, అంటే బియ్యం ఎరిగిపోతాయి ఎక్కువగా కలుపుకుంటే. ఆ టైప్‌లో కలుపుకొని ఇంకా మూత పెట్టేసి అన్నం అయిపోయింది. దమ్ ఇచ్చేస్తే ఇంకా అయిపోయినట్టు. అందులో వచ్చి నేను పొట్టేలుది గుండెకాయ ఉండింది. కొంచెం మాంసం ఉండింది. 2 కలిపి ఫ్రై చేశాను. ఇంకా ఇంకొక కట్ట గోంగూర ఉండింది. అదేసి గోంగూర పప్పు చేశాను. గోంగూర పప్పు అండ్ గోంగూర చికెన్ బిర్యానీ. అయితే టేస్ట్ ఎలా ఉంటదో అనుకోని చేశాను. చేసేటప్పుడు టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంది. బాగా కుదిరింది టేస్ట్. మీరు గాని ట్రై చేయండి ఒకసారి. ఇంట్లో బాగుంటది ఫ్రెండ్స్. నిజంగా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రండి ఫ్రెండ్స్, మీరు గాని తిందురు గాని. సూపర్‌గా కుదిరింది. ఎక్దమ్ మస్తుగా. మీరు గాని రండి, చేసుకోండి అండ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.
ఓకే.